మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు దేవుళ్ళారా. ఈరోజు ఆయన మాటలను కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారితో పాటు తిరిగినటువంటి శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా ధనము ఆసక్తితో 30 వెండి నాణాల కొరకు మన ప్రభు యేసుక్రీస్తుని అమ్మివేసినట్టుగా మీ అందరికీ తెలుసు. సో ఆ 30 వెండి నాణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ప్రయోజకుడు అయ్యాడా అని అంటే ఏమీ ప్రయోజకుడు అవ్వలేదు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ 30 వెండి నాణాలని ఒక పొలాన్ని కొన్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే ఈరోజు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, అన్యాయం చేత మన ఇంట్లో తెచ్చుకున్న అది నిలబడదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అన్యాయం చేత విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నారు ఈ రోజున, కానీ వారికి ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, సంతోషం ఉండదు. మీరు దేవుని బిడ్డలారా, మీ ఉద్యోగాలైనా మీ వ్యాపారంలోనైనా న్యాయంగా సంపాదించండి, న్యాయంగా తీసుకోండి. అప్పుడు మీ కుటుంబంలో ఆరోగ్యము, ఆయుష్, సమాధానము, శాంతి, నిద్ర అన్నీ ఉంటాయి. చాలామందికి ఇవి లేదు. చాలామందికి ధనం ఉంది, ఆస్తి ఉంది, పరుపుల కింద, బీరువాళ్ళు అన్నిటిలో ఉంది, కానీ మరి సమాధానం కోల్పోతే ఎందుకు అంత ఆస్తి? కాబట్టి ఇస్కరియోతు జీవితాలకు మీరు చేయకుండా నమ్మకంగా, యథార్థంగా దేవుని సేవిస్తున్నటువంటి మనము న్యాయంగా బ్రతకాలని కూడా నేను ఆయన సేవకులకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు కూడా తప్పు త్రాసు, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని పవిత్రుని అవుదునా. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు కూడా దేవుని స్తుతిస్తున్నారు, కానీ అన్యాయం చేస్తున్నారు అందరికీ. వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా, అయితే వాళ్ళు కూడా ఇతరులకు అన్యాయం చేస్తున్నప్పుడు దేవుడు మీరు పవిత్రులుగా లేరు, మీ యొక్క చేతులంతా కూడా రక్తంతో నిండి ఉన్నాయి, మీరు అన్యాయం చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు అని అంటున్నాడు. అంతేకాదు, నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యక ఉందువు. అంటే అట్లాంటి వారికి భోజనం చేసిన అరగదు, గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. అలాగే వారు ఏదైనా వ్యాపారం చేసినా మరలా ప్రయోజకులు అవ్వలేరు, ఎందుకంటే అన్యాయం చేస్తున్నాడని చెప్పి దేవుడు వారిని పక్కన పెడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాలని మీరు గమనించి న్యాయంగా తీసుకోవడం ప్రారంభించండి. ఈ రోజున విస్తారంగా విత్తులను తక్కువే తెచ్చుకుంటావు, చిరిగిన సంచిలో వేసుకున్నట్టు వేసుకుంటావు. చాలామంది ఈ రోజున అన్యాయం చేసి సంపాదించి తెచ్చుకుంటున్నారు, కానీ అవి హాస్పిటల్స్కి వాటికి వీటికి తగలబెడతా ఉన్నారు. ఎందుకు అని అంటే అన్యాయం చేత వచ్చి కానీ మంచి ప్రయోజనం కాదు. కాబట్టి దేవుని బిడ్డారా, మనం న్యాయముగాను యథార్థంగాను దేవుని సేవిస్తున్న మనము న్యాయంగా తీసుకోవాలని నేను ఆయన సేవలుగా మీకు పిలుపునిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም టు ఆల్.